హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఈజీగా ఇంట్లో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్తో షుగర్ తీసుకోవాలి. అదే కప్తో హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్పు పెరుగును కూడా తీసుకోవాలి. పెరుగును కూడా తీసుకున్న తర్వాత ఇవి మూడు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత క్రీమ్ లాగా వస్తుంది చూడండి. ఇలా వచ్చేంతవరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఏ కప్పుతో అయితే ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పున్నర మైదాపిండిని కూడా తీసుకోవాలి. మైదాపిండిని కూడా తీసేసుకొని ఇది ఈ షుగర్లో బాగా కలిసేలాగా ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి, కొద్దిగా వంట సోడాని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. పాలను కూడా యాడ్ చేసుకొని ఈ కేకుని బాగా కలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ కేకులో ఎగ్ వాడట్లేదు, ఓవెన్ వాడట్లేదు, వెనిలా ఎసెన్స్ వాడట్లేదు, అలాగే బేకింగ్ పౌడర్ కూడా వాడట్లేదు, అలాగే ఎగ్ ప్యాటర్న్ కూడా వాడట్లేదు. ఇవేవి లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా కేకు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పిండి అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కేకు పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసేసుకొని దాంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత దీంతో మైదాతో కోట్ చేసేసుకోవాలి. పిండి అంతా ఇట్లా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపెట్టుకునే మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె ఉంచేసుకొని ఒక 5 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ కేక్ గిన్నె ఉంది కదా, ఇది ఇప్పుడు స్టవ్ పైన మనం పెట్టుకున్నాం కదా, అందులో పెట్టేసుకోవాలి. దీని అడుగు బాగానే నేను ఒక చిన్న క్యాప్ని పెడుతున్నా. ఆ క్యాప్ పైన ఈ గిన్నెను ఉంచుతున్నా. ఈ గిన్నెను ఉంచేసిన తర్వాత దీనిపైన ఒక 10 to 15 minutes వరకు ఫ్రై చేయాలి. అలాగే ఇందులో టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి క్యాప్ క్లోజ్ చేసేసి ఒక 30 minutes వరకు ఉంచేసుకుంటే సరిపోద్ది. చూసారా, ఇలా మనం చాకు పెడితే కేక్ దీనికి అంటుకోకుండా రావాలి. ఇలా అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా కుక్ అయిన దాన్ని మనం కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఇంట్లోనే ఈజీగా కేక్ తయారు చేసుకోవచ్చు. నాకు చేయరాదన్న వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. థ్యాంక్ యూ అండి.